అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మే నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల్లో భాగంగా వివిధ శాఖలకు సంబంధించి బిల్లుల ఆమోదం మరియు చెల్లింపు ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పదవి విరమణ చెందిన ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ల చెల్లింపు కూడా ఒక ముఖ్యమైన ప్రక్రియ. ప్రస్తుతం ఈ రెండు అంశాలకు సంబంధించి తాజా పరిస్థితులు మరియు పెన్షనర్లకు కొన్ని కీలక సూచనలు ఇవ్వబడ్డాయి. అవేంటంటే ఆమోదించబడ బిల్లు ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక బిల్లు ఆమోదం పొంది చెల్లింపు దశకు ఎలా చేరుతుంది అనేది తెలుసుకుందాము. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ ఒక నిర్దేశిత బిల్లు సంబంధిత డీడీఓ వద్దకు మే 20వ తేదీన ప్రాసెస్ చేయబడింది. అంటే బిల్లుకు సంబంధించి ప్రాథమిక తనిఖీలు, డాక్యుమెంటేషన్ సరిచూడడం వంటివి డీడీఓ స్థాయిలో పూర్తయ్యాయి. సీనియర్ అకౌంటెంట్ దగ్గరకు చేరిక మరియు ప్రాసెసింగ్ అదే రోజు అనగా మే 20వ తేదీన ఈ బిల్లు తదుపరి ఆమోదం కోసం సీనియర్ అకౌంటెంట్ వద్దకు చేరింది. వారు ఈ బిల్లును నిశితంగా పరిశీలించి అవసరమైన తనిఖీలు పూర్తి చేసి మే 23వ తేదీన ఉదయం 11:23 ప్రాసెస్ చేశారు. అంటే అకౌంట్స్ విభాగం నుంచి కూడా బిల్లు ఆమోదం పొందింది. ప్రస్తుతం బిల్లు యొక్క చెల్లింపు స్థితి ఆన్‌లైన్‌లో పరిశీలించినట్లయితే అది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు తెలుస్తుంది. చాలా వరకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన బిల్లులు ఇప్పటికే ఆయా అధికారుల నుండి ఆమోదం పొంది పైన చెప్పిన విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని బిల్లులు ఇంకా వివిధ కారణాల వల్ల బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉండవచ్చు. అయితే ఇవి కూడా ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి సంబంధిత అధికారుల చేత ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకునే అవకాశం అయితే ఉంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనగా ఏమిటంటే, ఒక బిల్లు అన్ని స్థానాల్లో ఆమోదం పొందిన తర్వాత, ఆ తర్వాత ఆ బిల్లుకు సంబంధించిన నిధులను ట్రెజరీ లేదా సంబంధిత ఆర్థిక విభాగం విడుదల చేయాల్సి ఉంటుంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు ఆమోదం పొందింది, కానీ చెల్లింపు చేయడానికి అవసరమైన నిధులు ఇంకా విడుదల కాలేదు అని అర్థము. ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు, నిధుల లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రాధాన్యత క్రమంలో నిధులను విడుదల చేస్తుంది. నిధులు విడుదలైన వెంటనే బిల్లు మొత్తం సంబంధిత లబ్ధిదారుని ఖాతాలోకి జమ అవుతుంది. పెన్షన్ చెల్లింపు ప్రక్రియ మే నెల పరిస్థితి. బిల్లులు ఎస్టీఓలకు చేరిక మరియు ఆమోదం. పెన్షనర్లకు సంబంధించి మే నెల పెన్షన్ బిల్లులన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ నుంచి సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు, ఆఫీసర్లకు చేరాయి. చాలామంది ఎస్టీఓలు ఇప్పటికే ఈ బిల్లులను ఆమోదించారు. ఆమోదం పొందిన పెన్షన్ బిల్లులు కూడా ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని పెన్షన్ బిల్లులు ఎస్టీఓల వద్ద ఆమోదం కోసం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఇవి కూడా ఇవాళ లేదా రేపు ఆమోదించబడి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకుంటాయని అంచనా. పెన్షనర్లకు ముఖ్య గమనిక, కమ్యుటేషన్ రికవరీ మరియు పే స్లిప్స్. ఈ నెల పెన్షన్ బిల్లులకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొందరు పెన్షనర్ల నుంచి కమ్యుటేషన్ రికవరీ చేయబడింది. కమ్యుటేషన్ అంటే ఏమిటి? పెన్షనర్లు తమ పదవీ విరమణ సమయంలో తమ నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి లంప్ సమ్ అమౌంట్ ముందుగానే తీసుకునే సదుపాయం. ఈ సదుపాయాన్ని పెన్షన్ కమ్యుటేషన్ అంటాము. ఇలా తీసుకున్న మొత్తాన్ని నిర్దిష్ట కాలం పాటు వారి నెలవారీ పెన్షన్‌లో నుంచి ఎంతైతే కమ్యుటేషన్ చేస్తామో ఆ మొత్తం ప్రభుత్వం రికవరీ చేస్తుంది. ఈ కమ్యుటేషన్ రికవరీ కారణంగా పెన్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్‌లో ఈ యొక్క బిల్లులు 2 విభాగాలుగా విభజించినట్టు తెలుస్తుంది. ఒకటి సాధారణ పెన్షన్ భాగం, మరొకటి కమ్యుటేషన్ రికవరీకి సంబంధించినటువంటి సర్దుబాటు. సో, పెన్షనర్స్ అందరూ ఈ కమ్యుటేషన్ రికవరీ మరియు దాని ప్రభావం గురించి తెలుసుకోవడానికి మే 28వ తేదీ ఈరోజు అర్ధరాత్రి నుంచి జనరేట్ అయ్యే తమ నెలవారీ పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని, అందులో వివరాలను ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. పే స్లిప్‌లో మీ స్థూల పెన్షన్, కమ్యుటేషన్ రికవరీ మొత్తం, నికర పెన్షన్ వంటి వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఏదైనా వ్యత్యాసం లేదా సందేహం ఉంటే సంబంధిత ట్రెజరీ అధికారిని గానీ లేదా పెన్షనర్ల సంఘాలను సంప్రదించడం మంచిది. ప్రభుత్వ బిల్లుల చెల్లింపు మరియు పెన్షన్ల పంపిణీ ప్రక్రియలు బహుళ దశలతో కూడుకున్నవి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది నిధుల విడుదల కోసం వేచి ఉండటాన్ని సూచిస్తుంది. పెన్షనర్లు, ముఖ్యంగా కమ్యుటేషన్ పొందినవారు తమ పే స్లిప్‌లను జాగ్రత్తగా పరిశీలించుకోవడం,
తమ యొక్క పెన్షన్ లెక్కింపులో పారదర్శకతను నిర్ధారించుకోవచ్చు. ప్రభుత్వ నిధుల లభ్యతను బట్టి సకాలంలో చెల్లింపులు పూర్తి చేస్తుందనైతే ఆశిద్దాము.